ఆరోపణలు చేసింది. ఇప్పుడు భారత్కు అత్యంత రహస్యంగా ఉన్న ఆయుధం కాళీ పాక్ని భయపెడుతోందట. ఈ విషయాన్ని ఏడీఈ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ఇండో జర్మన్ కంపెనీ డైరెక్టర్ గిరీష్ లింగన్న తెలిపారు. భారత్ రహస్య ఆయుధం కాళీ పాకిస్తాన్ను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు ఆయన. భారతీయ కాళీ ప్రాజెక్ట్ పర్వతాల మంచును కరిగించడానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోడ్ నేమ్ కూడా ఆపరేషన్ వైట్ వాష్ గా తెలుస్తోంది. కానీ ఇది ఎక్కడా అధికారికంగా ధృవీకరించలేదు. అది 2018 జూలై 14 పార్లమెంట్ కాళీని సాయుధ దళాల్లో చేర్చే ప్రతిపాదన ఉందా అని అడిగింది. అప్పుడు మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ లోక్సభలో స్పష్టంగా జవాబిచ్చారు. ఆయన ఈ సమాచారం అత్యంత సున్నితమైంది, దీనిని బహిర్గతం చేస్తే జాతీయ భద్రతకు హాని కలుగుతుంది అని ఆయన భావించారు. అందుకే కాళీ లేజర్ ఆయుధపు పరీక్షల గురించి కూడా సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. కాళీ అనేది భారతదేశపు రహస్య ఆయుధం. దీని పూర్తి పేరు కిలో ఆంపియర్ లీనియర్ ఇంజెక్టర్. ఇది శక్తివంతమైన ఎలక్ట్రాన్ బీమ్ను రిలీజ్ చేస్తుంది. ఈ బీమ్ శత్రువుల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లను నాశనం చేయగలదు. డిఆర్డిఓ, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కలిసి కాళీని అభివృద్ధి చేశాయి. ఇది హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ను గుర్తు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కాళీ సిరీస్ నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుంది. కాళీ ప్రాజెక్టు పనులు 1989లో ప్రారంభమయ్యాయి. బార్క్ యాక్సలరేటర్, అలాగే పల్స్ పవర్ డివిజన్ దీనిని అభివృద్ధి చేస్తోంది. డిఆర్డిఓ కూడా ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామిగా ఉంది. ప్రారంభంలో ఇది పరిశ్రమల కోసం రూపొందించారు, కానీ ఇప్పుడు ఇది ఆయుధంగా ఉపయోగపడుతోంది. కాళీ యొక్క రిటివిస్టిక్ ఎలక్ట్రాన్ బీమ్స్ లేజర్ బీమ్ కంటే భిన్నమైనవి. లేజర్ బీమ్ లక్ష్యాన్ని ఛేదించి నాశనం చేస్తాయి. కాళీలో రిటివిస్టిక్ ఎలక్ట్రాన్ బీమ్స్ మైక్రోవేవ్ ఉంటాయి. ఇవి లక్ష్యం యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ను కరిగించి నాశనం చేస్తాయి. కాళీ 5000 అనేది 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తితో పనిచేసే పల్స్డ్ యాక్సిలరేటర్. దీని పల్స్ టైం 50 నుంచి 100 నానో సెకండ్లు ఉంటుంది. ఇది 40 కిలో ఆంపియర్ కరెంట్ మరియు 40 గీగావాట్ పవర్ కలిగి ఉంటుంది. దీని బరువు 10 టన్నులు. అలాగే కాళీ 10,000కి 26 టన్నుల బరువుతో 12,000 లీటర్ల కూలింగ్ సిస్టమ్ కావాలి. ఇది 100 మిల్లీ సెకండ్లలో 40 గీగావాట్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, మిజైల్స్, నౌకలను క్షణాల్లో కాళీ నాశనం చేయగలదు. నౌకాదళ యుద్ధాల్లో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శత్రువుల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ను పూర్తిగా నాశనం చేయగలదు. భారతదేశానికి లేజర్ డిఫెన్స్ షీల్డ్గా కాళీ పనిచేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే కాళీ భారతదేశానికి ఒక గేమ్ చేంజర్ లాంటి ఆయుధం. ఇది యుద్ధ రంగాన్ని మార్చేయగలదు. అయితే దీనిని ఉపయోగం కావచ్చు, లేకపోతే దీని ఉపయోగం కావచ్చు, సామర్థ్యాలు కావచ్చు, ఇప్పటికే రహస్యంగానే ఉంటూ ఉన్నాయి. భారత్ దీనిని మరింత డెవలప్ చేసే ప్రయత్నంలో ఉంది. భవిష్యత్తులో భారత భద్రతకు కాళీ కీలకమైనదిగా మారబోతోంది. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ అందించడమే కాదు, ఆర్టీవీ మీకోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు, ఇంట్రెస్టింగ్ అంశాలను కావచ్చు మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోని ఈరోజు ఇంకో అంశంతో మీ ముందుకు వచ్చేస్తుంది. పాకిస్తాన్పై భారత్ తన రహస్య ఆయుధాన్ని ఉపయోగించబోతోందా? ఇండియా చేపట్టబోయే ఈ ఆపరేషన్ని తట్టుకోవడం దాయాది వల్ల సాధ్యం కాదా? ఆ పేరు వింటేనే పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయా? భారత్ దగ్గర ఉన్న అన్నిటికంటే విలువైన ఆయుధం ఏంటది?
దాన్ని ఇప్పుడు రంగంలోకి దించితే పాక్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? గతంలో ఏ యుద్ధంలో ఆ ఆయుధాన్ని భారత్ వాడింది? ఇప్పుడు చూద్దాం. ప్రాజెక్ట్ కాళీ ఈ పేరు వినబడితే చాలు పాక్ పరారవుతుంది. ఈ ఆయుధాన్ని ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అత్యంత రహస్యంగా గోప్యంగా దాచుంచింది. ప్రస్తుత యుద్ధ వాతావరణం సమయంలో భారత్కు కాళీ ఒక ప్రధానమైన ఆయుధంగా మారబోతోందని తెలుస్తోంది. ఇది దేశ భద్రతను మరింత స్ట్రాంగ్ చేస్తుంది. అయితే ఏప్రిల్ 7, 2012న సియాచిన్ హిమానీ నద ప్రాంతానికి సమీపంలోని గయారీ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీ స్థావరంపై హిమపాతం సంభవించింది. ఈ ఘటనలోని 129 మంది సైనికులు, 11 మంది పౌరులు మరణించారని అప్పటి పాక్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, ఈ ఘటన వెనుక కుట్ర ఉందని, భారత్ చేపట్టిన కాళీ ప్రాజెక్టు వలన హిమానీ నదం కరిగిపోయిందని, ఇది పాకిస్తాన్ సైనికుల మరణానికి కారణమైందని కూడా ఆరోపణలు చేసింది. ఇప్పుడు భారత్కు అత్యంత రహస్యంగా ఉన్న ఆయుధం కాళీ పాక్ని భయపెడుతోందట. ఈ విషయాన్ని ఏడీఈ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ ఇండో జర్మన్ కంపెనీ డైరెక్టర్ గిరీష్ లింగన్న తెలిపారు. భారత్ రహస్య ఆయుధం కాళీ పాకిస్తాన్ను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు ఆయన. భారతీయ కాళీ ప్రాజెక్ట్ పర్వతాల మంచును కరిగించడానికి ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోడ్ నేమ్ కూడా ఆపరేషన్ వైట్ వాష్ గా తెలుస్తోంది. కానీ ఇది ఎక్కడా అధికారికంగా ధృవీకరించలేదు. అది 2018 జూలై 14 పార్లమెంట్ కాళీని సాయుధ దళాల్లో చేర్చే ప్రతిపాదన ఉందా అని అడిగింది. అప్పుడు మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ లోక్సభలో స్పష్టంగా జవాబిచ్చారు. ఆయన ఈ సమాచారం అత్యంత సున్నితమైంది, దీనిని బహిర్గతం చేస్తే జాతీయ భద్రతకు హాని కలుగుతుంది అని ఆయన భావించారు. అందుకే కాళీ లేజర్ ఆయుధపు పరీక్షల గురించి కూడా సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. కాళీ అనేది భారతదేశపు రహస్య ఆయుధం. దీని పూర్తి పేరు కిలో ఆంపియర్ లీనియర్ ఇంజెక్టర్. ఇది శక్తివంతమైన ఎలక్ట్రాన్ బీమ్ను రిలీజ్ చేస్తుంది. ఈ బీమ్ శత్రువుల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లను నాశనం చేయగలదు. డిఆర్డిఓ, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కలిసి కాళీని అభివృద్ధి చేశాయి. ఇది హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ను గుర్తు చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కాళీ సిరీస్ నిరంతరం అప్డేట్ అవుతూ ఉంటుంది. కాళీ ప్రాజెక్టు పనులు 1989లో ప్రారంభమయ్యాయి. బార్క్ యాక్సలరేటర్, అలాగే పల్స్ పవర్ డివిజన్ దీనిని అభివృద్ధి చేస్తోంది. డిఆర్డిఓ కూడా ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామిగా ఉంది. ప్రారంభంలో ఇది పరిశ్రమల కోసం రూపొందించారు, కానీ ఇప్పుడు ఇది ఆయుధంగా ఉపయోగపడుతోంది. కాళీ యొక్క రిటివిస్టిక్ ఎలక్ట్రాన్ బీమ్స్ లేజర్ బీమ్ కంటే భిన్నమైనవి. లేజర్ బీమ్ లక్ష్యాన్ని ఛేదించి నాశనం చేస్తాయి. కాళీలో రిటివిస్టిక్ ఎలక్ట్రాన్ బీమ్స్ మైక్రోవేవ్ ఉంటాయి. ఇవి లక్ష్యం యొక్క ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ను కరిగించి నాశనం చేస్తాయి. కాళీ 5000 అనేది 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తితో పనిచేసే పల్స్డ్ యాక్సిలరేటర్. దీని పల్స్ టైం 50 నుంచి 100 నానో సెకండ్లు ఉంటుంది. ఇది 40 కిలో ఆంపియర్ కరెంట్ మరియు 40 గీగావాట్ పవర్ కలిగి ఉంటుంది. దీని బరువు 10 టన్నులు. అలాగే కాళీ 10,000కి 26 టన్నుల బరువుతో 12,000 లీటర్ల కూలింగ్ సిస్టమ్ కావాలి. ఇది 100 మిల్లీ సెకండ్లలో 40 గీగావాట్ శక్తిని ఉత్పత్తి చేయగలదు. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు, మిజైల్స్, నౌకలను క్షణాల్లో కాళీ నాశనం చేయగలదు. నౌకాదళ యుద్ధాల్లో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శత్రువుల ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ను పూర్తిగా నాశనం చేయగలదు. భారతదేశానికి లేజర్ డిఫెన్స్ షీల్డ్గా కాళీ పనిచేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే కాళీ భారతదేశానికి